హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను డానియల్ ప్రకాష్. సో ఈరోజు 15th ఎపిసోడ్ యొక్క రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఈ రోజులో 15th ఎపిసోడ్లో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నాగ్ సార్ హోస్టింగ్ ఎలా ఉంది, అండ్ సోనియా ఫేక్ నవ్వులా లేకపోతే విష్ణుప్రియ యాక్టింగ్ చేస్తుందా, నిజంగా విష్ణుప్రియ చైల్డిష్ మెంటాలిటీ అయినా లేదు అనుకుంటే షో కోసం నటిస్తుందా అనేది ఈరోజు ప్రాపర్గా డీకోడ్ చేస్తున్నాను. అండ్ వీలైనంత వరకు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, మాకు కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది. మొన్న రజనీ సార్ వచ్చిన తర్వాత రజనీ సార్ వచ్చిన సాంగ్ తోటి వెట్టైన సాంగ్ అయితే వేశారు. నాగ్ సార్ వేసే స్టెప్ కంటే ఆయన వేసే స్టెప్ అయితే చాలా బాగుంది, చాలా గ్రేస్ఫుల్గా అనిపించింది. ఈయన స్టెప్ అయితే న్యాయం చేయలేపాడు. నాకు అది ఆయన వేయకపోతే బాగుండేమో అనిపించింది. క్లీన్స్ అయితే స్టార్ట్ చేశారు. క్లీన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరిని ఎంచుకోవాలి, వీళ్ళ టీం సభ్యుల్ని యాక్ట్గా ఇద్దరిని పక్కన పెట్టి యష్మిని నైనిని సపరేట్గా పెట్టి రిమైనింగ్ హౌస్మేట్స్ని ఒక లైన్లో నించోబెట్టి తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే చీఫ్స్ ఉన్నారో నవీన్ని అండ్ నిఖిల్ని ఒక దగ్గర నించోబెట్టి ఎవరి చీఫ్ని వాళ్ళు ఎంచుకోండి అని స్టార్ట్ చేసి అయితే పడేశారు. స్టార్టింగ్ విత్ విష్ణుతో స్టార్ట్ చేశారు. విష్ణు స్టార్ట్ చేసేటప్పుడు ఎంచాము ఇంకా చాలా ఎక్స్ట్రాలు అయితే అనిపించింది. ఎందుకు అంటే నార్మల్గా వెళ్తే బాగున్ను, అక్కడ వెళ్ళేటప్పుడు చైల్డిష్ బిహేవియర్ అనేది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఏమో, అంటే ఓట్లు పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం ఆమె ఏజ్కి తగ్గట్టు కానీ ఆమె చేసే బిహేవియర్కి అది సూట్ అవ్వట్లేదు. మెచ్యూరిటీ లెవెల్ అనేది కనిపించట్లేదు. అలాంటప్పుడు నెబ్బా స్టేజ్లో ఉన్న తీసుకొచ్చారా అంటారా బిగ్ బాస్కి, నేను అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటారో చూద్దాం. విష్ణుని అయితే నీ జాలిగుండితోటి నీ నత్తి బ్రెయిన్ తోటి నువ్వు ఆలోచించి ఏ టీం లీడర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నావు వెళ్ళు అని అంటే నిఖిల్ దగ్గరికి వెళ్తానన్నారు. నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. బట్ పృథ్వీ ఈ టీంలోకి రాకపోతే నేను ఉంటాను సార్ అని చెప్పింది. అది చూద్దాంలేమో అన్నట్టు అయితే ఆయన చెప్పారు. ఇంకా నిఖిల్ టీంలోకి వెళ్ళి నిఖిల్ టీం యొక్క బ్యాండ్ అయితే వేసుకుంది. ఇంకెందుకు వెళ్ళట్లేదు అని అడిగితే అభయ్ టీం కంటే బయాస్డ్గా ఆడుతున్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పింది. బయాస్డ్ అంటే ఎవరికి బయాస్డ్గా ఆడుతున్నాడు అని అంటే పేరు చెప్పకుండా మమ్మీ అని చెప్పేసి చిన్న హింట్ అయితే ఇచ్చింది. అంటే సోనియాకి బయాస్డ్గా గేమ్ ఆడుతున్నాడు అని విష్ణుప్రియ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత మణికంఠ అభయ్ దగ్గరికి వెళ్తానని చెప్పాడు. ఎందుకు అంటే మణికంఠని అనాలిసిస్ చేసే విషయంలో అభయ్ కొంచెం బ్యాక్ స్టెప్లో ఉన్నాడు. తను ఆఫర్ ఇస్తున్నాడు, నేను చీఫ్గా నేను మణికంఠని ఎంచుకుంటున్నాను, నన్ను క్యాలిక్యులేట్ చేసే విషయంలో అభయ్ ఈసారి కరెక్ట్గా ఉండగలడా లేదా, నన్ను అనాలిసిస్ చేయడంలో కానీ నాపై జడ్జిమెంట్ ఇవ్వడంలో కానీ ఈసారి ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడో నేను చూడాలనుకుంటున్నానని చెప్పేసి మణికంఠ అయితే అభయ్ దగ్గరికి అయితే వెళ్ళాడు. నబీల్ కూడా అభయ్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకునంటే స్పోర్టివ్గా ఉంటాడు, జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది, నేను అభయ్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి నబీల్ అభయ్ దగ్గరికి అయితే వెళ్ళాడు. సీత నిఖిల్ టీం నాకు కావాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీక్లో నాకు నిఖిల్ నచ్చలేదు యాజ్ ఏ చీఫ్గా. బట్ సెకండ్ వీక్లో తను తీసుకున్న డెసిషన్ కానీ గేమ్ విషయంలో కానీ చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. సో నిఖిల్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. సో నిఖిల్ దగ్గరే చీఫ్గా ఉండాలనుకుంటున్నాను, నిఖిల్ క్లేన్లో ఉండాలనుకుంటున్నా అని చెప్పింది. ఆదిత్య ఓం అభయ్ని అయితే ఎంచుకున్నాడు. ఎందుకంటే నామినేషన్లో అభయ్ నన్ను నామినేట్ చేశాడు. బట్ ఇప్పుడు నేను అతని క్లేన్లోకి వెళ్తానంటే తీసుకుంటాడా తీసుకోడా, యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని చెప్పేసి అభయ్ని అడిగితే అభయ్ యాక్సెప్ట్ చేసి తన బ్యాండ్ని అయితే ఇచ్చాడు. అప్పుడు నాకు సార్ కూడా చెప్పాడు, నా క్లేన్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళని నేను తీసుకుంటాను, వాళ్ళ ద్వారా నా క్లేన్ని నేను నడిపించే అవకాశం అనేది వాళ్ళకి నేను ఇస్తున్నా అని చెప్పేసి అభయ్ అయితే చెప్పాడు. ప్రేరణ కూడా అభయ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు అంటే మైండ్ సెట్ ప్రకారంగా అభయ్ మైండ్ క్యాలిక్యులేషన్ కానీ నా క్యాలిక్యులేషన్ కానీ సేమ్ ఉంటాయి సార్. సో అభయ్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పింది. సోనియా నిఖిల్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఎందుకునంటే నా అవసరం నిఖిల్కి చాలా ఉంది, నిఖిల్కి చాలా ఉంది, అండ్ నేను ఇచ్చే గైడ్లైన్స్ అండ్ నేను ఇచ్చే మోటివేషన్ నిఖిల్కి చాలా అవసరం అని చెప్పేసి సోనియా నిఖిల్ దగ్గరికి అయితే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ చాలా విధేయత రాయిలాగే వెళ్ళింది. ఆ స్మైల్ చూస్తే ఎన్నో భూకంపాలు ఆగిపోతే ఏమన్నట్టు అనిపించింది. అంత ఘోరంగా ఉంది ఆ స్మైల్. భూకంపాలు ఆగిపోవడం కాదు, భూకంపాలు వస్తాయేమన్నట్టుగా ఉంది. ఎప్పుడు నవ్వుతుందో తెలీదు, ఎప్పుడు ఏడుస్తుందో తెలీదు. 2 ఫేసెస్ కదా. ఎందుకంటే మళ్ళీ ఆడపులి అని చెప్పేసి మీసాల మీద గెడ్డల మీద లిప్స్టిక్స్తో రాసుకొని
పులిలా ఫీల్ అవ్వడం కంటే పులిలా బిహేవ్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. ఆవిడ పులిలా బిహేవ్ చేయట్లేదు, పులి చెప్పుకుంటుంది, చెప్పుకోవడం వేరు, బిహేవ్ చేయడం వేరు. సో ఈమె అంత కరెక్ట్ పర్సన్ కాదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇద్దరు ఒకే ఉన్నారనమాట. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పర్సన్స్ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, విష్ణుప్రియ అండ్ సోనియా. ఈ రెండు ఏ టైంలో ఎలా ఉంటాయో కూడా తెలీదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ రకంగా బిహేవ్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు మరి వాళ్ళని ఏమనాలి అనేది కూడా అర్థం కావట్లే. విష్ణుప్రియ ఇంకా సోనియా వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా కూడా ఇంకా వెయిట్ చేయాలి. మేబీ కలిసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంటే భాష కూడా నిఖిల్ టీంకి అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే యష్మి అండ్ నైనిక ఇప్పుడు ఎక్స్ చీఫ్స్ కాబట్టి మీ ఇద్దరిలో ఎవరినైనా ఎంచుకునే అవకాశం మీకు ఇస్తున్నా, మీరు ఎంచుకుంటారా లేకపోతే మీ ప్రెజెంట్ ఉన్న చీఫ్స్ ఎంచుకుంటారంటే వాళ్ళ ఇష్టమని చెప్పేసి అని అన్నారు. అభయ్ అయితే యష్మిని ఎంచుకున్నాడు. అభయ్ యష్మిని ఎంచుకొని నాకు యష్మి ఉంటే గేమ్ స్పోర్టివ్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలను అనే ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. ఇంతకుముందు పృథ్వీ కూడా సేమ్ నిఖిల్ టీంకి అయితే వెళ్ళాడు. ఎందుకంటే నా అవసరం నిఖిల్కి ఉంది, నేను నిఖిల్ దగ్గరే ఉంటే బెస్ట్, నన్ను నామినేట్ చేసింది నిఖిల్ అయినా సరే నేను నిఖిల్ దగ్గరికే వెళ్తాను అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఎంచుకునే అవకాశం మీకే ఇస్తున్నా, మీరు ఎవరిని ఎంచుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి నాకు సార్ చెప్తే చీఫ్స్ని కూడా అడిగారు అనమాట. యాజ్ సేమ్ పాయింట్ మీరు ఎంచుకుంటారని అంటే మాకు వద్దు సార్ అని చెప్పేసి నిఖిల్ ఎత్తేసాడు. బట్ అబ్బాయి అయితే యష్మిని ఎంచుకున్నాడు. యష్మిని ఎంచుకొని గేమ్ అయితే ఇంకా ముందుకు స్పోర్టివ్గా వెళ్తుంది. నేనైతే యష్మిని తీసుకుంటానంటే నిఖిల్కి చాయిస్ లేదు. చాయిస్ లేనప్పుడు నైనీని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నిఖిల్ అయితే నైనీని అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నిఖిల్ టీంలో 1 మెంబర్ ఎక్కువ ఉన్నారు. నిఖిల్ టీంలో మనకి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే నిఖిల్కి కావాల్సిన ఇద్దరు పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. నిఖిల్కి కావాల్సిన ఇద్దరు పర్సన్స్ సోనియా ఉంది అండ్ పృథ్వీ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ముందు నుంచే వీళ్ళు టీం మెంబర్స్లో అంటే వీళ్ళకంటూ సెపరేట్ ఒక బ్యాచ్ ఉంది కాబట్టి ఈ బ్యాచ్లో 2 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అభయ్ చీఫ్ అయ్యాడు కాబట్టి ఆ బ్యాచ్కి ఓనర్ అక్కడ అయ్యాడు కాబట్టి అభయ్ని అక్కడ పడేద్దాం. ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి మధ్య విష్ణుప్రియ ఏమైనా నలిగిపోతుందా లేకపోతే గేమ్ క్లీన్ సందర్భంగా ముందుకు తీసుకెళ్తారా అనేది చూడాలి. వీళ్ళ ముగ్గురులో మరి విష్ణు పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా వీళ్ళని టీం సెలెక్ట్ చేసిన తర్వాత నామినేషన్లో విష్ణుప్రియని అయితే సేవ్ చేశారు. అండ్ సండే ఫండే ఇక్కడ వీళ్ళని ఎవరి టీంకి వాళ్ళని నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఫస్ట్ సూర్యశక్తి అని చెప్పేసి విష్ణుప్రియ గట్టిగా అరిచింది. సూర్యశక్తి కాదు ఇంకేదైనా పెట్టు ఆలోచించుకొని చెప్పు అంటే శక్తి అని అన్నది. తర్వాత ఇటుపక్క నుంచి ప్రేరణని సెలెక్ట్ చేయమంటే ప్రేరణ ఇచ్చాము. కాంతారా అని చెప్పేసి నేమ్ టైటిల్ పెట్టుకుందనమాట. అంటే శక్తి టీము నిఖిల్ టీము, కాంతారా టీము అభయ్ టీం అనమాట. సీతా టీం అయితే ఈ టాస్క్లోని సీతా టీం అయితే విన్ అయింది. సీతా టీం విన్ అయ్యేటప్పుడు 15,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇంక్రీజ్ అయితే అయ్యే అవకాశం ఉంది. గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. గిఫ్ట్ హ్యాంపర్ కావాలా క్యాష్ ప్రైజ్ కావాలని అంటే సీత క్యాలిక్యులేటెడ్గా ముందే ఆలోచించి ప్రైజ్ మనీ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి చెప్పారు. అదే టీంలోని ముందు నిఖిల్ టీం వలన 2,45,000 ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 15,000 అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 5,60,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గిఫ్ట్ హ్యాంపర్ కావాలా వద్దా అని చెప్పేసి అంటే గిఫ్ట్ హ్యాంపర్ వద్దు అని చెప్పేసి హౌస్ మేట్స్ నిర్ణయంతో అంటే వాళ్ళకి లేని నిర్ణయాలతోటి గిఫ్ట్ హ్యాంపర్ వద్దు నాకు 15,000 మనీ కావాలని చెప్పేసి అందరూ కలిపి 15,000 ప్రైజ్ మనీలో ఇంక్రీజ్ చేసే అవకాశాలు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ గేమ్లో అయితే కొన్ని డ్యాన్సెస్ అయితే బాగున్నాయి. పృథ్వీ అండ్ విష్ణుప్రియ వేసే డ్యాన్స్ బాగుంది. అండ్ నబీల్ అండ్ నైని వేసిన డ్యాన్స్ అయితే బాగుంది. మణికంఠ ప్రేరణ వేసిన డ్యాన్స్ కూడా చాలా బాగుంది. చూడడానికి కొంచెం క్యూట్ మూమెంట్స్ అయితే కనిపించాయి అన్నమాట. అలాగే మధ్యలో ఫంటాస్ కాబట్టి కొన్ని జోకులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా చిరాగ్గా ఉంటుంది. సోది లేకుండా సుత్తి లేకుండా చెప్పేస్తే బెస్ట్ కదా. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళకి ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ మనం ఓటింగ్ వేస్తాం. ఈ ఓటింగ్లో మనకున్న లెక్క ప్రకారంగా
పృథ్వీ లాస్ట్ పర్సంటేజ్లో ఉన్నాడు. పృథ్వీ వెళ్ళిపోవాల్సిన అవకాశం ఉంది. యాక్చువల్లీ పృథ్వీ వెళ్ళాల్సిన ప్లేస్లో భాష వెళ్ళాడు. ప్రజలు ఓటింగ్ చేసిన పర్సన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అందరినీ సేవ్ చేసి లాస్ట్ 2 మెంబర్స్ని హౌస్ మేట్స్కి అయితే వదిలేశారు. మరి హౌస్ మేట్స్కి వదిలేస్తారు అనేటప్పుడు ఓటింగ్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. పృథ్వీని ఎందుకు సేవ్ చేశారు అనేది నాకు తెలియదు. పృథ్వీ కంటే భాష బెటర్, ఎందుకంటే కొంచెం హౌస్ని సందడిగా చేస్తాడు. పృథ్వీ హౌస్ని సందడిగా చేయడు, కొంచెం లేజీ ఫెలో. లేజీ ఫెలో. పృథ్వీ కంటే భాష బెటర్ నా అభిప్రాయం. మరి మీరేమంటారు కింద కామెంట్లో పెట్టండి. అండ్ వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ సెలెక్ట్ చేసుకోమని చెప్పి దండ వేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి అని అంటే అందరూ అభయ్కైతే ఆదిత్యకైతే సపోర్ట్ చేశారు. ఆయన గేమ్ పరంగా హంగర్గా ఉంటారు, ఇక్కడ ఉండడానికి ఆయనకి చాలా అవకాశాలు ఉన్నాయి, ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు, అంటే హౌస్ మేట్స్ సీత తప్ప రిమైనింగ్ every 1% ఓటింగ్ టు మన ఆదిత్య అన్నమాట. భాషకైతే సీత ఒక్కరే వేశారు, ఎందుకంటే ఆయన ఉంటే హౌస్ మేట్స్ అందరూ సందడిగా ఉంటారు, ఆయన లేని లోటు మనకు కనిపించదు అని చెప్పి చెప్పారనమాట. ఇది ఇలా జరిగింది నామినేషన్లో. ఈ నామినేషన్లో ఎవరైతే లాస్ట్లో ఉన్నారో ఆ పర్సన్ని ఎలిమినేట్ చేశారు. ఆదిత్య ఉండి భాష బయటకైతే వచ్చాడు. ఏవి ప్లే చేశారు, ఏవి ప్లే చేసిన తర్వాత ఫేక్ ఎవరు, రియల్ ఫేసెస్ ఎవరు అని అంటే ఫేక్ పర్సన్స్ ముగ్గురిని, రియల్ ఫేస్ ముగ్గురిని సెలెక్ట్ చేయమని అయితే చెప్పారు. విష్ణు, సీత, ప్రేరణ వీళ్ళు ముగ్గురు జెన్యూన్గా ఉంటారు. విష్ణు అయితే చాలా ఇన్నోసెంట్, చైల్డిష్ మెంటాలిటీ, ఇప్పటికీ కూడా తను అలాగే ఉంది, రియల్ ఫేస్ రియల్గానే ఉంది. తర్వాత సీత నాకు చెల్లి లేని లోటుని తీర్చింది. ప్రేరణ జెన్యూన్గా ఉంటుంది, హానెస్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఫేక్ ఫేసెస్ అంటే సోనియా స్మైల్ అయితే బాగుంటుంది, కానీ ఆ స్మైల్ వెనక చాలా ఆంతర్యం ఉంది, తనకి రెండో ఫేస్ కూడా ఉంది అని చెప్పాడు. తర్వాత ఆదిత్య ఓంని, మణికంఠను కూడా సెలెక్ట్ చేశారు. మణికంఠ క్యాలిక్యులేటెడ్ మైండ్, ఎవరితోటి కూడా సరిగ్గా మింగిల్ అవ్వడు, ఏదైనా తనకి క్యాలిక్యులేషన్ ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడు అని చెప్పాడు. తర్వాత ఆదిత్యను కూడా నేను నామినేట్ చేశాను, తను కూడా నామినేట్ చేశాడు, బట్ నేను నామినేట్ చేసేటప్పుడు తీసుకోలేకపోయాడు, తను నామినేట్ చేస్తే నేను తీసుకున్నాను అనే పాయింట్ మీద తను ఫేక్ పర్సన్స్లో పెట్టాడు. ఇదండి టాస్క్. రేపు నామినేషన్స్ ఎలా జరుగుతాయి, ఇంకా బెటర్గా మనం దీన్ని కన్వే చేసే విధానాన్ని మనం మారుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద పాయింట్లు అయితే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్లు ఇంకొంచెం రసవత్తంగా జరిగితే బాగుండేమో నాకైతే అనిపించింది. వీళ్ళు కూడా గేమ్లు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండి అనిపించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద పాయింట్లు చెప్పి థ్యాంక్ యూ సో మచ్.